అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మీరు ఈవెంట్స్, ఇది సినిమాలు సీరియల్స్ కాకుండా ఈవెంట్స్ అవి కూడా చేస్తూ ఉంటారు కదా? అవునమ్మా, చేస్తుంటాం. అంతా అన్ని చోట్ల చేశారా? ఎక్కడ ఆఫర్ వస్తే అక్కడ. అలాగా అలా చేస్తుండగానే ఇలా యుఎస్ అది వెళ్ళడం జరిగిందా, లేకపోతే అంతే అంతే ఇక్కడ చేస్తుండగానే నాకు అవి కూడా ఆఫర్ వచ్చాయి. అందుకు కారణం ఆర్టిస్టులు కూడా ఉన్నారు. శివాజీ రాజా, ఏవిఎస్, వాళ్ళ వల్ల కూడా నేను వెళ్ళాను. అండ్ మీతో పాటు వచ్చిన జనరేషన్ అంటే అహనా పెళ్ళంట నుండి తీసుకుంటే మీతో పాటు వచ్చిన వాళ్ళందరూ అటు ఇటు 2 ఏళ్ళ గ్యాప్, కొందరు బాగా సినిమాలు చేస్తున్నారు ఇప్పటికీ, కొందరు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. అవును. మీ అందరితో టచ్లో ఉంటారా? మీతో పాటు జనరేషన్ స్టార్ట్ అయిన వాళ్ళు మాట్లాడుతుంటాం, అప్పుడప్పుడు మాట్లాడుతాం. ఇక ఆర్టిస్టులు బిజీగా ఉండటం, బిజీగా ఉండకపోవటం, దానికి కామెంటు చేయటం కూడా కాదు, అన్ని రకాలు ఉంటాయి. వాళ్ళకి ఆ క్యారెక్టర్స్కి కావాల్సిన ఆర్టిస్టులు వాళ్ళు రెగ్యులర్గా పిలిచేవాళ్ళు వల్ల కూడా అందరికీ అవకాశాలు దొరకపోవు. కొన్ని చేస్తుంటాం, కానీ మేము కొంతమంది ఆర్టిస్టులు అవన్నీ నామకే వస్తే వేషాలు ఏవో ఉంటాయి. ఓ బ్రాహ్మడని, ఒక పోలీస్ అని, నాన్న క్యారెక్టర్, ఒక సంథింగ్ 1 or 2 scenes 3 scenes కంటే మించి ఉండవు. అంటే ఇక ఆ స్థాయికి, అంటే చాలా మంచి క్యారెక్టర్లు చేసే స్థాయికి రెగ్యులారిటీ రాలేకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. మేబీ అలాంటి క్యారెక్టర్లు రాయట్లేదేమో రాసే టైంలోనే. మరి రాయకపోవటం ఏముందిలేండి, ఉంటాయి, రాస్తున్నారు. ఎప్పుడైతే పెద్ద క్యారెక్టర్ సినిమాలో పెద్ద క్యారెక్టర్ అయిపోతుందో ఆటోమేటిక్గా కమర్షియల్ ఆలోచనలు వచ్చేస్తాయి. 10 సీన్లు 15 సీన్లు 20 సీన్లు వేషం అంటే కమర్షియల్గా ఎవరున్నారా అని చెప్పి వాళ్ళలో ఒకరిని పెట్టేస్తారు. వాళ్ళ బిజినెస్ గురించి వాళ్ళని తప్పు పట్టడానికి ఎవరిది లేదండి. కమర్షియల్ థాట్ ఉంటుంది కాబట్టి సినిమా అంటేనే కమర్షియల్. సంబంధించిన ఆర్టిస్టులనే పెడతారు, మేల్ ఆర్ ఫీమేల్. కమర్షియాలిటీ అనేది ఇలా చెప్పచ్చు. మీరు సినిమాలు వేసి ఉంటారు, వాళ్ళు సినిమాలు వేసి ఉంటారు, అందరూ ఈక్వల్గా ఒక్కొక్క స్థాయి ఒక్కొక్క టైంలో ఎవరికి రావాల్సిన గుర్తింపు వాళ్ళకి వచ్చి ఉంటుంది. కానీ రిపీటెడ్గా ఒకళ్ళకే ఇవ్వడం అనేది ఏ బేసిస్ మీద? మేబీ అన్నీ ఈక్వల్గా ఉండొచ్చు, మీకు వాళ్ళకి అన్నీ ఉండొచ్చు అండి. మేబీ మీ టచ్లో కాలాన్ని బట్టి కూడా అంతే, టచ్లో ఉండకపోవటం కొంత కారణం. కాలాన్ని బట్టి ఆర్టిస్ట్ నేమ్ వెళ్తుంటుంది. ఆ కాలాన్ని బట్టి వెళుతున్నప్పుడు వాళ్ళనే పెడదామనే ఒక ఆలోచన వస్తుంటుంది. అది వాళ్ళ తప్పు కాదు, అసలు యాక్ట్ చేయకపోవడం వల్ల ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు అనే పేరు వచ్చిన వీళ్ళ తప్పు కాదు. ఆ పేరు ఎవరైతే పేరులో ఉంటారో వాళ్ళనే ఆర్టిస్ట్ని రెగ్యులారిటీకి ఇంకా అసలు లాక్కెళ్తుంటుంది. మీ అమృతం సీరియల్ ఉంది కదా, అమృతం సీరియల్ అప్పుడు మీకు కొన్ని మూవీ ఛాన్సులు మిస్ అవ్వాల్సి వచ్చింది అన్నారు, టైం ఇవ్వలేకపోవడం, క్లాష్ అవడం. అది ఏమైనా కారణం అంటారా? మీ కొంచెం సినిమా మీ జర్నీ స్లో అవడం వల్ల ఉండి ఉండొచ్చు కూడా, కారణం అయ్యి ఉండొచ్చు కూడా. మీరు ఎప్పుడు అనుకోలేదా దానివల్ల అయి ఉంటుందేమో? నేను ఓపెన్గానే అనుకుంటాగా. వాళ్ళు అడిగినప్పుడు నేను అమృతం డేట్లో ఉన్నానని, కుదరదని అట్లా చెప్పుకుంటూ వచ్చాను. అది కూడా ఎఫెక్టేగా అనుకుంటాను. అన్నీ తెలిసిన నిజాలేనండి, దానిలో ఏమీ ఇంకో రకంగా అనుకోవాల్సింది లేదు. మీరు చేయాలి అనుకున్న పాత్రలు, చేసిన పాత్రలు, సాటిస్ఫాక్షన్ పాత్రలు ఏమైనా ఉన్నాయి? ఇది ఎలా ఉంటుందంటే, చేసుకునేవాడికి చేసుకున్నంత, వచ్చిన వేషం సంతృప్తి చెందదు మనసుకి. ఇంకోటి చేయాలి అనిపిస్తుంది. ఆర్టిస్ట్కి ఆ సంతృప్తి అనేది ఉండదు. సంతృప్తి అసలు ఉండదు, ఎవరికి ఉండదు. ఇంకా చేయాలి. ఈ క్యారెక్టర్ నేను ఉంటే బాగా పండించగలను, కష్టపడతాను, చేస్తాను అని అలా అనుకుంటాం. రాదు, ఆ క్యారెక్టర్లు మనకు రావు. అలా అనుకొని మనం చేయగలిగింది ఏం లేదు. మనం వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడమే, ఇంకా అంతకంటే ఇంకేం లేదు. అమృతంలో మీరు కొన్ని ఎపిసోడ్లు రాసి డైరెక్ట్ కూడా చేశారు, నిజమేనా? లేదు, వాళ్ళు చేశారు. గుండం గంగరాజు గారితో పాటు హరిచరణ్ అని ఒక డైరెక్టరు, కాంచి ఎస్ఎస్ కాంచి, మన కీరవాణి గారి తమ్ముడు,
గోపి కసిరెడ్డి అని ఒక అతను, శివాజీ రాజా కొన్ని చేశాడు. మొత్తం ఒక 10 మంది చేసి ఉంటారు. నేను చేయలే. నేనేంటంటే సీన్లో ఇది పండుతుందంటే ఈ మాట అంటే బాగుంటుందేమో అని అలాంటివి చెప్తుండేవాడిని. అది నచ్చే వాళ్ళకి, అది పెట్టేసేవాళ్ళం. ఇలా చాలా సందర్భాలు. మిగతా ఆర్టిస్టుల్లో కూడా స్పాంటేనిటీ, సందర్భానుసారంగా మాట్లాడడం అన్నీ ఉండేవి. అది కుదిరింది చక్కగా, మంచి సెట్ అయిన సీరియల్. అంతా అమాయకత్వం అందులో కూడా చూసుకుంటే, అమాయకత్వం, వెరితనం, పిచ్చితనం, తొందరపాటుతనం, సలహా ఇచ్చి మనిషిని నష్టపరచడం, అది కూడా కాన్ఫిడెంట్గా తెలిసి కూడా, అరే నీతో నేను ఎన్నో దెబ్బలు తిని కూడా మళ్ళీ నిన్నే అడుగుతున్నాను రా, నా కర్మ కాకపోతే చెప్పు అంటాడు. చెప్తే ఇలా అంటా అనమాట, అలా కొని ఇలా చేస్తే అలా చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇంతవరకు మనం ఇంత సంపాదించింది ఎప్పుడూ లేదు, దిగుదాం అని మళ్ళీ ఆయనకి మళ్ళీ ఆశ, మేము వస్తాయేమో చూద్దామని, మొత్తం నష్టపోవడం మామూలే. మీరు అప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మూవీస్ చేస్తున్నప్పుడు ఏదైనా పర్టికులర్ పర్సన్ ఇన్స్పిరేషన్ తీసుకొని వీళ్ళని నేను కలవాలి అని వెళ్ళి కలిసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే షూటింగ్స్ దగ్గర వాళ్ళ షూటింగ్స్ కూడా ఉంటుంటాయి కదా, అప్పుడప్పుడే పాత తరం సినిమాలు చేయటం తగ్గడం, పెద్దవాళ్ళు అయిపోవటం, ఇవన్నీ జరిగాయి. మేము ఎంటర్ అయిన టైంకి సూర్యకాంతమ్మ గారు అక్కడక్కడ ఒక సినిమా చేస్తూ ఉంది, కైకాల సత్యనారాయణ గారు రెగ్యులర్గా చేస్తున్నారు, చంద్రమోహన్ గారు రెగ్యులర్గా చేస్తున్నారు. ఇక పాత ఆర్టిస్టులు ఏ ఫంక్షన్లోనూ ఎక్కడోనో కలుస్తుంటారు. లైక్ శారద గారు, అంజలీదేవి గారు పెళ్ళిళ్ళల్లో, మోహన్ బాబు గారు అబ్బాయి పెళ్ళి అయితే అక్కడికి రావటం, అలా చూసాం వాళ్ళందరినీ. సో సుశీలమ్మ గారు పాట కచేరీలు చేయటం, దుబాయ్కి రావడం, ఆవిడని అక్కడ కలవడం, ఇస్రారు వీళ్ళందరూ పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, వాళ్ళ పాట కచేరీ వినడం, కొన్ని అదృష్టాలు మాకు కొద్ది కలిగాయి మ్యాక్సిమం. అలాగే రాజబాబు గారిని, పద్మనాభం గారిని షూటింగ్లో అందరూ పెద్దవాళ్ళందరూ, గుమ్మడి గారితో సహా పెద్దవాళ్ళతో అందరూ అని చెప్పడం, కొన్ని వేషాలు, కొన్ని సీన్స్ వాళ్ళు చేస్తుంటే మేము పక్కన ఉండడం, మా అదృష్టం ఆ షూటింగ్లు చూడడం. మీరు అన్నారు కదా మీరు స్టేజ్ షోస్ చేసేవాళ్ళు మూవీస్లోకి రాకముందు, అంటే పౌరాణిక నాటకాలు అండి అవి? నాటకాలు వేసేవాళ్ళం, నాటికలు వేసేవాళ్ళం. అట్ ది సేమ్ టైం స్కిట్స్ అని అంటున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న జబర్దస్త్, అవన్నీ మేము 40-35 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. అప్పట్లో కామెడీ అంటే ఎలా ఉండేది? ఆ టైమింగ్ కానీ, ఆ క్యారెక్టర్లు కానీ, సబ్జెక్టు అనుకుని దానికి యాడ్ లిప్స్ వేసుకుంటూ దానికి ఒక పంచి వచ్చేట్టుగా చేసేవాళ్ళు. మీరే కాన్సెప్ట్ అనుకోవడం అన్నీ మేము అదే అని చెప్పడం తప్పు, కానీ ఒక్కొక్క రాసిని మేము పట్టుకొని చేసేవాళ్ళం. ఈ స్వాతి బుక్స్లో, ఆంధ్రపత్రిక, ఇవన్నీ వీటిల్లో పడేవి కొన్ని. అట్లా పడిన ఇదిలో మన మల్లాది వెంకటకృష్ణమూర్తి గారని ఆయన రైటర్, మీ అందరికీ తెలిసి ఉండాలి. ఆయన రాసిన ఒక కాలం కథ ఏదో ఉండేవి, అలాంటివి పట్టుకొని చేసేవాళ్ళం.